I'm from batch 2017 to 2023. I did my MBBS from the most beautiful country, that is Georgia, and from the most ultimate best university, teaching university GeoMedi, and went on to clear my FMG, that is the licensing exam, in my first attempt. Okay. With the state rank 2. I cracked AIMS and ASSET in my first attempt. Consecutively, I cracked NEET PG. In my first attempt, I bagged the most demanded seat, that is MD Radio Diagnosis, in one of the most premier institute, Okay. Padamulla Medical College, Mangalore. ఆయన ఒక సంవత్సరం లాస్ అయిపోయాడు పాపం. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత మీ గురించి తెలిసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ ఇండియన్ మెడికల్ కాలేజ్ లో ఫెయిల్యూర్ అయ్యాడు, జార్జియాలో సక్సెస్ అయ్యాడు. यूनिवर्सिटी जीओमेडी में फैकल्टीज का सपोर्ट कैसा है? Bond which we have with our lecturers, right? It's way above that. The way they help us, the way they nurture us. So we are just 15 students in one batch. उससे ज़्यादा नहीं रखते. In India, it's about 150 students, 200 students. We got to assist a lot of surgeries, which is rare. From third year itself, we were sent to different hospitals. We got clinical exposure, which no other university gives. But when I'm talking about my university, the majority passes FMG in their first, second attempt. I feel what has happened is exceptional, and what our university done for us is more than that. ఓకే 21 ఇయర్స్ నుంచి మీరు చూస్తా ఉన్నారు, పిల్లల్ని పంపిస్తా ఉన్నారు, వాళ్ళు సాటిస్ఫాక్టరీ చాలా కనిపిస్తుంది. సో నన్ను ఆ విధంగా స్టూడెంట్స్ పేరెంట్స్ నమ్మడము, అలా నమ్మారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నేను జార్జియాకు పంపించడము, అక్కడ సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవ్వడము. సో ఇట్లా దర్శన్ లాగా సక్సెస్ స్టోరీస్ నేను వాళ్ళతోటి షేర్ చేసుకోవడము. నమస్తే. ఇవాల్టి వీడియోలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2005వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ గత 21 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని విదేశాలకు పంపించి, ముఖ్యంగా జార్జియాకు పంపించి యూనివర్సిటీ జియోమెడిలో వాళ్ళు అద్భుతంగా ఎంబీబీఎస్ కోర్సుని పూర్తి చేసి డాక్టర్లు అయ్యారు. సక్సెస్ఫుల్గా ప్రస్తుతం డాక్టర్ల వృత్తిలో కొనసాగుతున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. యూనివర్సిటీ జియోమెడి అక్కడ చదవటం కోసం ఇక్కడ సేవ చేస్తున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీ అందరికీ చాలామందికి తెలుసు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సక్సెస్ స్టోరీస్ మన ఐడ్రీమ్ ఛానల్లో వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఇంకొక సక్సెస్ స్టోరీ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. సో ఇది చాలా మంచి సక్సెస్ స్టోరీ. ఎందుకంటే చాలామందిలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేటువంటి ఒక సక్సెస్ స్టోరీ. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండబోతుంది. ఎంబీబీఎస్ చాలామందికి కళ. ఆ కళని చాలా అద్భుతంగా ఒక మంచి యూనివర్సిటీలో చదివితే అది వేరే ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఇంకా గొప్పగా ఉంటుంది. సో అలాంటి యూనివర్సిటీలో అందిస్తున్నటువంటి ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ సక్సెస్ స్టోరీ ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. సార్ వెల్కమ్ సార్. సో అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పాను కదా, సో అతనే డాక్టర్ దర్శన్ భోంకర్. ఆయన బెలగాంకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆయన యూనివర్సిటీ జియోమెడికి వెళ్ళారు, జార్జియాలో సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు అసలు ఎలా జరిగింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ సార్. Hi, sir. దర్శన్ భోంకర్ గారు. Yes, sir. సో మీరు బెల్గాం బెల్గాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మన రాష్ట్రం కాదు, మన తెలుగువాడు కాదు. ही कैन स्पीक ओनली हिंदी एंड इंग्लिश. भाग्यलक्ष्मी एजुकेशन सर्विसेज के बारे में आपको कैसा पता चला? हाउ यू कॉन्टैक्ट? Sir, about Bhagyalakshmi Education Service, it's not a small name, sir. It has grown. It has grown pan-India, I can say. By the services one provides, you can know how they actually are working. Sir has done exceptionally good job. He has kept everything so transparent. We have our seniors who have already graduated, who have already recommended sir's name. That is how we get to know about a person, by knowing how well they are done in their job. When you get recommendation जो मिलता है ना आपके सीनियर से, that प्रसाद sir is doing this exceptional job, वो ट्रस्ट अपने आप से बिल्ड हो जाता है. That is how I got to know about Prasad sir. आपको कॉन्फिडेंस कैसा है? I was a medical student in India, back in India. Okay. I started my journey in Georgia in 2017, but before that 1 year मैं इंडिया में था. I was an Indian medical graduate. I'd taken MBBS seat in
Sridevi Medical College in Tumkur. 3 months into the college got shut down. Shut down. Yes. The college lost its recognition by the National Medical Council, NMC, Arey. and we were left with nothing. All 150 students were left with nothing. You can say we were on roads, but we were promised that the judiciary is always favoring students, and we will fight this case, and somehow we'll get a reallocation done to some other college. Okay. The court case went on for 1 year, so nothing came out of it. A dream for a student who has just cleared his 12th with exceptional marks, with every possible marks possible, and still a dream that has been snatched away from him. It can give a trauma to him. And at the age of 17, your mental health is building, and at that age, you are expected to go to, court, High Court, Supreme Court. The case went up to Supreme Court. We were expected even to go to the court and stand in front of the judge so that thoda sa sympathy milta. But nothing happened. Nothing happened. Nothing happened. We weren't reallocated. Neither we got any compensation. Nothing. The whole thing went on for a year. I lost 1 year for no mistake of mine. So पूरा एक साल बर्बाद हो गया बर्बाद सबका। हो गया। मेरा जॉब मैंने किया था, पढ़ाई करना था, डिस्टिंक्शन लेना था, मैंने सब किया. But that didn't work as my favor. But it's okay. Sometimes luck doesn't favor. But we don't give up on it. That is the time when I got to know about sir and his consultancy. And when I heard about him, it was actually, it was hard for me to believe. क्योंकि ना हम क्या होता है ना, we and our parents, earlier when like we are in the initial phase, 16, 17 age के time, we don't take any decisions. Majority of the decisions are taken by the parents. Yes. And for Indian parents, it's very hard for them to send their kid anywhere out of the country. Okay. So भाग्यलक्ष्मी इंस्टीट्यूट के बारे में आप चेक कर लिए आपके पेरेंट्स और? Yes, definitely. My parents had spoken to sir, and they had spoken to all other seniors of mine, where through how they got through him, and we only got positive feedbacks, which is rare. Okay. Because if we are asking around 10 places, there should be at least one negative feedback. That did not happen here. We got all 10 positive feedbacks. So एक भी नेगेटिव नहीं बोला है. So somehow the trust was built. Okay. The way sir speaks, Okay. the way he explains, the way he keeps transparency. Okay. It was all built, and somehow I made up my mind. I made the decision to go to Georgia. Okay. So to tell, I'm Dr. Darshan Bhumkar. I'm from batch 2017 to 2023. Okay. I did my MBBS from the most beautiful country, that is Georgia, and from the most ultimate, best university, teaching university, Geomedi. Okay. And went on to clear my FMG, that is the licensing exam, in my first attempt Okay. with the state rank 2. I didn't stop there. Great. I went on to clear every exam the medical council has put against me. I Okay. cleared AIMS. I cracked AIMS and ASSET in my first attempt. Consecutively, I cracked NEET PG in my first attempt. Oh, great. And then I bagged the most demanded seat, that is MD Radio Diagnosis, in one of the most premier institute, Okay. Father Mullah Medical College, Mangalore, Super. in a state government quota. Great. Right now, I'm a first year PG resident in Father Mullah Medical College, Mangalore. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది కదా, అంటే యూనివర్సిటీ జియోమెడీలో చదివి వచ్చిన తర్వాత అన్నీ కూడా సెకండ్ ర్యాంకులు ఫస్ట్ ర్యాంకులే ఆయనకి. ఇండియాలో పెట్టినటువంటి అన్ని పరీక్షల్లో కూడా ఎలా ఉత్తీర్ణత సాధిస్తున్నారో కూడా చాలా క్లియర్గా అర్థం. అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందో కూడా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సో और एक सवाल है, एजुकेशन सिस्टम कैसा है जी वो? So right now, what I've told, it reflects what the education system is. It's most of FMGs get tired in clearing FMGE exam. It's one of the toughest licensing exam which is ever there in the whole world. For us, there are a lot of challenges. FMG is one of the biggest challenge, and most of the university focus on FMG and to clear FMG. But my university has given me such a direction. FMG was just a path for me to clear much more difficult examination. That tells the quality of education. I want to speak more about my university. Right when I went to Georgia in 2017, I looked at my university. I was 17 years old, not knowing what I'm doing, where I'm going. I just went blindly. I put faith on sir. I put faith on my university. I went there. I cried on my first day.
Like I don't want to be here. I was just a small boy who cried on the first day. I didn't want to be there. I wanted to come back to my parents and repeat one more year and get a seat somewhere here and be happy. But I don't know what kicked in. I said, let me give it a chance. I've put so much faith in sir. Let me give it for some more time. ఓకే 6 years passed in a blink. I didn't understand how those 6 years passed. 2023, I cried again. But this time I didn't cry as a boy. I cried as a man. I cried there, not wanting to leave that place. That is Okay. how that university has shaped me. I went as a boy, came out as a man. I'm a whole different person. Right now, anything, anywhere I'm put, I can deal with it. The majority of this, I want to give this credit to my university. The way they have shaped us, the way the teachers are, the lecturers are. So they're top-notch lecturers in geomedy. I'm not even exaggerating. Clearing NEET PG and INS set, that is AIMS and NEET PG. It's it's the most difficult exam that is ever to be made in India in a medical field. ఎస్ Indian medical graduates fear this exam. They take 3 to 4 attempts, minimum 2 attempts to clear Okay. these exams. Okay, and that too to get a clinical seat. Radiology is one highest among the clinical seat. ఓకే So for me, I just took one attempt, that too in my internship attempt. I cleared my internship within 3-4 months. I studied, and the study what I did in this 3-4 months reflects what I studied back in geomedy. That is the ఓకే quality of education I had. ఓకే I could clear all this exam in my first attempt without putting too much efforts on my brain. ఓకే Because we are trained in a way from first year itself that no matter what exam, whichever the committee, National Medical Council, whichever exam you have been put against, you'll hit that for a home run. ఓకే That's my confidence. వ్యూయర్స్ కోసం ఇంకొక మాట చెప్తాను నేను. అక్కడ యూనివర్సిటీ జియోమెడీలో ఎంత క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఉంటుంది అనడానికి ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి ఎగ్జామ్ అండి, అది ఏదైనా సరే, ఇప్పుడు నీట్ పీజీ కావచ్చు, తర్వాత ఎఫ్ఎంజీ కావచ్చు, ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ అలా నాకు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అలా జస్ట్ 2 గంటలు, రోజుకు 2 గంటలు చదివితే సరిపోతుంది. అద్భుతంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ సెకండ్ ర్యాంకు సంపాదించాడు. సో అందుకే అంటే యూనివర్సిటీ జియోమెడీలో ఎంత అద్భుతంగా అక్కడ ఎడ్యుకేషన్ ఉంది, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, మన పిల్లలు అక్కడ ఎంత బాగా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ డాక్టర్ దర్శన్ భోంకర్ మాటలు బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి నేను ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. ప్రసాద్ గారు, మీరు 21 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎంతోమంది స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా వాళ్ళు విజయంలో మీకు కీలక పాత్ర ఉంది. సో పేరెంట్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటాయా ఇక్కడ నుంచి పంపించేటప్పుడు మీకు? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఒక 17 ఇయర్స్ 18 ఇయర్స్ స్టూడెంట్స్ని, పాపను బాబును వేరే కంట్రీకి అప్పటి వరకు 17 18 ఇయర్స్ వరకు వాళ్ళు బాధ్యత తీసుకొని ఆ బాధ్యతను మాకు అప్పచెప్తున్నారు. ఒక 5 to 6 ఇయర్స్ ఆ బాధ్యతను మేము నిర్వర్తించాలంటే దానికి ఒక నమ్మకం కావాలి. సో మా పాస్ట్ హిస్టరీలో 21 ఇప్పుడు అది అవలీలా అయిపోయింది. ఇప్పుడు అందరికి కూడా అర్థమైపోయింది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎలా ఇస్తుంది, ఈ విధంగా సక్సెస్ స్టోరీస్ని ప్రతి షోలో నేను ఇన్వైట్ చేయడం కావచ్చు, వాళ్ళు నా కోరిక మన్నించి వాళ్ళు నా కోరిక మేరకు వచ్చి పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ పాస్ట్ షోస్లో మా సక్సెస్ స్టోరీసే ఉంటాయి కూడా. సో ఈ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి నాకు పెద్దగా కష్టం అవ్వట్లేదు. కానీ ఇనిషియల్ డేస్లో అంటే మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు నమ్మాలంటే ఇది నిజమేనా, ఇది అసలు జార్జియా ఎడ్యుకేషన్ బాగుంటుందా, జార్జియాలో చదివితే ఇక్కడ చెల్లుబాటు అవుతుందా లేదా, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుందా లేదా అన్న దాని మీద నేను మాత్రమే వాళ్ళకి రెఫరెన్స్, ఇంకో వేరే రెఫరెన్స్ లేదు. సో నన్ను ఆ విధంగా స్టూడెంట్స్ పేరెంట్స్ నమ్మడము, అలా నమ్మారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నేను జార్జియాకు పంపించడము, అక్కడ సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవ్వడము, సో ఇట్లా దర్శన్ లాగా సక్సెస్ స్టోరీస్ని నేను వాళ్ళతోటి షేర్ చేసుకోవడము, ఇవి ఈజీ అయిపోయినాయి ఇప్పుడు నాకు. ఒకప్పుడు నాకు సక్సెస్ స్టోరీస్ లేవు, ఎందుకంటే ఫస్ట్ టైమే పంపించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ అసలు జార్జియా అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న దాని మీద ఎవ్వరికి కూడా అవగాహన లేదు. సో ఎంతసేపు రష్యా వెళ్దామా, చైనా వెళ్దామా, ఫిలిప్పీన్స్ వెళ్దామా, రష్యా వెళ్దామా, చైనా వెళ్దామా, ఇంతవరకే. సో మేమేం చేసినామంటే రష్యాలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, చైనా ఉన్న లాంగ్వేజ్ ఇష్యూస్ కావచ్చు, రష్యాలో ఉన్న చలిని కావచ్చు, లేకపోతే ఫిలిప్పీన్స్లో ఉన్న బిఎస్ ప్రోగ్రామ్ 2 years వేస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కాకుండా ఇంతకన్నా బెటర్గా ఏమైనా కంట్రీ ఉంటుందా అన్న దాని రీసెర్చ్లో జార్జియా అనేది మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఎన్ని సంవత్సరాలు సార్ అక్కడ కోర్సు? కోర్స్ 6 years, 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. యాజ్ ఇట్ ఈస్గా మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో
2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ వచ్చిందో Yes. దానికి అనుగుణంగా 100కు 200% వ్యాలిడ్ కంట్రీ ఏదైనా ఉన్నదంటే టాప్ మోస్ట్ పొజిషన్లో జార్జియా. Okay. సో 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీలో, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్. మన దగ్గర ఉన్న షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేస్తారు. దాని తర్వాత 4B ఇవన్నీ 4A 1 2 3 4. 4B వచ్చేసి అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ NCEQలో రిజిస్టర్ అవుతున్నారు. మనకు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ క్రెడెన్షియల్స్ రిజిస్టర్ అవుతాయి, అయిపోయిన తర్వాత క్రెడెన్షియల్స్ రిజిస్టర్ అవుతాయి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ 2021 నవంబర్ 18. తర్వాత మన స్టూడెంట్స్కు అక్కడి స్టూడెంట్స్కు సరి సమానంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి వైద్య వృత్తిని కొనసాగించడానికి అనుమతిస్తారు. అది మన నేషనల్ మెడికల్ కమిషన్ అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. Yes. అది కూడా క్వాలిఫై అవుతున్నది. ఇది నేను చెప్పడం కాదు, మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాలో ఏదైతే టిబిలిసీలో ఉందో వాళ్ళు అడ్వైజరీ రూపంలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అందులో జార్జియాలో చదివిన MBBS, యూకేలో చదివిన MBBSకు అండ్ ఇండియాలో చదివిన MBBSకు సరి సమానమని వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి మనం ప్రత్యేకించి దాని గురించి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేషనల్ మెడికల్ కమిషన్లో ఇప్పటి వరకు ఏదో ఒక కంట్రీ గురించి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ కానీ, బ్లాక్ లిస్ట్ కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ జార్జియా విషయంలో ఒక్క యూనివర్సిటీ కూడా జార్జియా గురించి నెగిటివ్ పాయింట్ కానీ, జార్జియాలో ఉన్న యూనివర్సిటీ గురించి నెగిటివ్ పాయింట్ కానీ, లేకపోతే జార్జియాలో ఉన్న యూనివర్సిటీ నెగిటివ్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ నేషనల్ మెడికల్ కమిషన్ కంప్లీట్ వెబ్సైట్లో పబ్లిక్ నోటీసులు ఎక్కడ కూడా జార్జియా గురించి నెగిటివ్ కాదు, పాజిటివ్ ఉన్నది. సో ఈవెన్ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో వాళ్ళు ఇది సెప్టెంబర్ 6, 2022 ఒక నో అబ్జెక్షన్ వాళ్ళు పబ్లిక్ నోటీస్ నో అబ్జెక్షన్ ఇచ్చారు. నో అబ్జెక్షన్ ఎందుకు ఇలా 2021 నవంబర్ 18 గెజెట్ ప్రకారం ఒకే యూనివర్సిటీ నుంచి 54 months ఆఫ్ కోర్సు, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకోవాలి. కానీ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయం లోపల వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా NMC ఇన్వాల్వ్ అవ్వాలి, నో అబ్జెక్షన్ ఇవ్వాలి. సో నో అబ్జెక్షన్ 6th September 2022 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 9 days తర్వాత 15th September 2022 ఇంకొక నోటిఫికేషన్ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. సో యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయం లోపల మీరు ట్రాన్స్ఫర్ అవ్వడానికి నో అబ్జెక్షన్ విత్ రెఫరెన్స్ టు 6th September 2022 అని చెప్పుకుంటూ మేము మెన్షన్ చేసిన ఈ 29 కంట్రీస్ లో మీరు ట్రాన్స్ఫర్ తీసుకుంటే మీ డిగ్రీ చెల్లుబాటు అవుతుందని చెప్పి వాళ్ళు క్రిస్టల్ క్లియర్ వాళ్ళు మెన్షన్ చేసింది 29 కంట్రీస్. ఆ 29 కంట్రీస్ లో టాప్ 5th లో జార్జియా ఉంది. సరే టాప్ 4 ఉన్నాయి కదా, వాటికి వెళ్ళొచ్చు కదా అంటే అక్కడికి వీసా ప్రాబిలిటీ కావచ్చు, ఫ్రెంచ్ రిపబ్లిక్ కావచ్చు, లేకపోతే ఇటలీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏంటంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్, వీసా రావడం అనేది కష్టము. అలా ఇతరాత్ర కారణాల వల్ల ఆ 4 కంట్రీస్ ని ఇండియా నుంచి ఎవరు ప్రమోట్ చేయరు, ఎవరు పంపించారు. సో ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీలో తీసుకుంటే ఈ 29 కంట్రీస్ లో నెంబర్ 1 ప్లేస్ లో జార్జియా ఉంది. దాని తర్వాత కూడా కొన్ని యూనివర్సిటీస్ ని మెన్షన్ చేసుకుంటూ జార్జియాకి వెళ్ళి మీరు ట్రాన్స్ఫర్ ఈ యూనివర్సిటీ తీసుకోవచ్చు అని చెప్పి ఎవరు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళకు మనకు అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అంటే బాస్, మనకు మెడికల్ ఎడ్యుకేషన్కు ఆల్ ఇండియా లెవెల్లో బాస్. వాళ్ళే చెప్పిన తర్వాత మనం ప్రత్యేకించి నిర్ధారించుకోవాల్సిన, వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటు మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా చెప్పింది, అది గవర్నమెంటల్ బాడీ విత్ రెఫరెన్స్ టు నేషనల్ మెడికల్ కమిషన్ చెప్పి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోరు. నేషనల్ మెడికల్ కమిషన్ ఏ ఒక్క సందర్భంలో కావచ్చు, ఏ ఒక్క పబ్లిక్ నోటీస్లో కావచ్చు వాళ్ళు జార్జియా గురించి నెగిటివ్ చెప్పలేదు. ఈవెన్ వాళ్ళు పాజిటివ్ గానే చెప్పారు, ప్రతిసారి జార్జియా పాజిటివ్ అని చెప్పారు. ఎందుకంటే నేషనల్ మెడికల్ కమిషన్ అయితే దానికి తిరగలేదు. అంటే వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ అనేది 100% ఇట్స్ ట్రూ అన్నట్టు. ఓన్లీ మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అది మాత్రమే తెలుసుకుంటే. ఇప్పుడు జార్జియా వెళ్ళడమా లేదా అనేది ఎన్నో సంవత్సరాలుగా ప్రూఫ్ అయింది. దాదాపు చాలా సంవత్సరాలుగా, 15 సంవత్సరాలు 15-20 సంవత్సరాలుగా జార్జియాకి వెళ్తున్నారు, పాస్ అవుతున్నారు, వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. జార్జియాలో కూడా కరెక్ట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ యూనివర్సిటీ అనేది ఇటువంటి సక్సెస్ స్టోరీస్ వింటే ఇలా స్టూడెంట్స్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటాయి. సో నేను ప్రతి షోలో వీలైనంత వరకు సక్సెస్ స్టోరీస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే ఇప్పుడు వెళ్ళేవారు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏదో ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ నష్టపోయి కష్టపడి ఒక విలువైన సంవత్సరాన్ని వాళ్ళు పొడగొట్టుకొని, విలువైన డబ్బుల్ని పొడగొట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్దామన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది, చదువుదామన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. డాక్టర్ దర్శన్ బోంకర్ విషయానికి వస్తే ఆయన ఒక సంవత్సరం లాస్ అయిపోయాడు పాపం. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత మీ గురించి తెలిసిన తర్వాత, మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్ గా ఇండియన్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్, ఇక్కడ ఇండియన్ మెడికల్ కాలేజ్ లో ఫెయిల్యూర్ అయ్యిండు, జార్జియాలో సక్సెస్ అయ్యిండు. జార్జియాలో సక్సెస్ అయ్యి అది ఏదైతే సక్సెస్ ని కొనసాగిస్తున్నాడో అది మళ్ళీ ఇండియన్ మెడికల్ కాలేజ్ లో.
అంటే ఇక అంతకన్నా నిదర్శనం ఏమేం Yes, లేదు. yes, yes. ఈవెన్ ఇక్కడ ఉస్మానియా గాంధీ ఎవరైతే ఇక్కడ ఫ్రీ సీట్ దొరుకుతుందో వాళ్ళకు కూడా ఇటువంటి ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు, ఉండదని చెప్పలేము. ఎందుకంటే మనం అది కూడా వాళ్ళకి టఫ్, వాళ్ళకు కూడా కాలే సార్ అది టఫ్ సిచ్యువేషన్ కదా. అది ఎండి రేడియాలజీ, అది హైయెస్ట్ రెస్పెక్టెడ్ పొజిషన్. అది ఏది ఎండి రేడియాలజీ, గెట్టింగ్ ఏ ఎండి రేడియాలజీ సీట్ ఇన్ ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ అనేది హైయెస్ట్ రెస్పెక్టెడ్ పొజిషన్. 2000 బెడెడ్ హాస్పిటల్, అందులో ప్రాక్టీస్ చేసి అందులో ఎండి రేడియాలజీ చేస్తే ఎక్కడ అవలీలగా ఇండియా మొత్తం కానీ ఇంటర్నేషనల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి అవలీలగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎంతమంది అంటే ఇప్పుడు ఈ వీడియో చూసేవాడు కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంత క్వాలిటీగా సర్వీసెస్ అందిస్తోంది, అక్కడ యూనివర్సిటీ జియోమీడియాలో ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది అంటానికి పర్ఫెక్ట్ నిదర్శనం మీరు చెప్పినట్టు. ఎందుకంటే డాక్టర్ ఫాదర్ ముల్లర్ కాలేజీలో మీరు చెప్పారు ఎండి రేడియాలజీ, రేడియాలజీ చాలా టఫ్ అండి అది, నిజంగా నేను కూడా విన్నాను. అలాంటి దాంట్లో మీకు సీట్ ఫ్రీ సీట్ రావటం, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కదా. Yeah, almost completed now. I joined to 2025. ఓకే, I'm just waiting for abhi NEET PG denge na, the ones who clear will be my juniors. So I'm just waiting for my juniors to come. ఓకే, Done with my first year. ఓకే. డాక్టర్ దర్శన్ బొంకర్, Yes sir. यूनिवर्सिटी जीओमेडी में फैकल्टीज का सपोर्ट कैसा है? Sir, I'll give you one example. ओके, We have counseling usually before getting into ये जो सीट मिलता है ना हमको, उसके पहले काउंसलिंग होता है. जो काउंसलिंग के टाइम ना, I'll tell you, I needed 2 documents, sir. ओके, 2 extra documents. NMC had National Medical Council had asked for us 2 extra documents. One I think was attempt certificate, and other one I don't remember. I just messaged, I emailed actually my dean from Georgia, ma'am, this is the requirement. Can you please provide me these documents? I just mentioned my name. I got reply in 2 hours. It's been just in 2 hours. It's been more than 2 years. I've been graduated. I graduated in 2023. Even after 2 years, the way they're helping us, it took me 2 hours. Sir, if I had to go to my home back and get it, it'll take me 7-8 hours. I got that document from an unknown country in 2 hours. That is how helpful they are. Yes. That is how close they are with us. Sir, here in India, a bond between a student and a faculty staff, you know, it limits to that. He's my professor, I'm the student. Back in Georgia, it's not like that. The bond which we have with our lecturers, right? It's way above that. The way they help us, the way they nurture us. So we are going as a teenager there. We need some, you know, a bonding, a special care from our the people we look up to, our lecturers. And these are the lecturers who are at one of the highest positions, and still they are so humble and down to earth. They behave with us in such a way that we don't get threatened looking at them. Okay. अभी जहाँ पे इंडियन मेडिकल काउंसिल कॉलेजेस में क्या होता है, हम प्रोफेसर को देख के ना डरते हैं. वहाँ हम डरते हैं ना. So that is what we think that, you know, we are respecting them. There's a lot of difference between getting scared and actually respecting someone. Obviously we respect here also, but back there the respect comes out of love. Okay. The way they talk to us, the way they, you know, teach us. So we are just 15 students in one batch, 15 students totally. ओके, उससे ज़्यादा नहीं रखते. In India, it's about 150 students, 200 students. Can you imagine? It's almost 1/10 of it. जो personal attention मिलता है ना per students को, ओके. it's exceptional. अभी हर एक क्लासरूम में just 10-15. yes, that's it. 10-15 Okay. students, not more than that. బ్యాచ్ సైజ్ 15 కంటే ఎక్కువ ఉంచారు. ఓకే, 100-150కి ఒకటేసారి టీచర్. నిజంగా ఎంత మంది వచ్చినా కానీ ABCD అలా yes, మొత్తం 15 ఒక్కొక్క enough బ్యాచ్ లో classroom. 15. Yes, అంటే that's 15. ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేయడానికి, yes. సో ఇంటరాక్షన్ Very nice, sir. This one is very ఇంటరాక్షన్ ఉండడానికి. Just can you understand the impact what a professor can put among 15 students, and if there are 150 students? If there are 150 students, half the back row will be sleeping. इजीली स्टूडेंट का नाम याद रहता, स्टूडेंट का बिहेवियर अच्छा याद रहता, स्टूडेंट का पूछते सो डाउट्स क्लैरिफाई करने में इजी रहता. And you know, they अभी एक बार हो गया, अभी उन्होंने एक चीज़ें, if they explain to us this day, it's not limited to that day. It goes on. इंडिया में ऐसा नहीं होता. एक बार प्रोफेसर ने कुछ पढ़ाया, everything is on our own. वहाँ पे there is frequent वो चीज़ के बारे में हम detailedly, you know, we keep on Very nice. talking about it. And one more thing is that from third year itself we are sent to hospitals. We have associated hospital. Geomedi had our university had associated hospitals. We were sent from third year itself. We got to assist a lot of surgeries, which is rare
from third year itself, we were sent to different hospitals. We got clinical exposure, which no other university gives. ఓకే. We were sent to many hospitals under so many other doctors. And that too, the 15 group was divided into another 5. सिर्फ 5 लोगों को भेजते थे so that we get even more clinical exposure और हर एक इंसान को hands on मिले. वाह. I don't think so any other university does so much of work. ఓకే. And I want to give a special thanks to Mr. Harish back in Geomedi. He is the international student coordinator. Sir, that person has done an exceptional job. Not just expanding the university, but to take care of all what is needed for international students. ఓకే. जब हम यहाँ से वहाँ जाते हैं ना, we are a foreigner there. We don't know about anything. And definitely sir too, they are both coordinating and doing exceptional job in keeping track of everything what is going on. May it be Okay. our residency, may it be our, we call something called as TRC, that is our residency card, visa, वगैरह, Okay. hostel, food, everything up to date. Everything is told us how to go about. We are not clueless. ఓకే. Although we are in an unknown country, in a foreign country, yet we still feel like a home. ఓకే. Everything is managed. भाग्यलक्ष्मी एजुकेशनल सर्विसेज से कोऑर्डिनेशन अच्छा है. बिल्कुल, बिल्कुल, and it's not up to. आधी रात फोन लगे तो भी. There have been so many instances, sir. अभी होता है ना, रात को हम जब भी बाहर निकलते, there may be some problem, हो ही जाता है. You are in an unknown कुछ country, definitely, इम्पोर्टेंट yes. कुछ इमरजेंसी रहता. Yes. And one call. If they don't pick up, wait for 5 minutes, you'll get a call back. That's for sure. श्योर. For sure. दिल खोल के बोलो. बिल्कुल, बिल्कुल दिल खोल के बोल रहा हूँ. Rest assured. I don't know about that. बाजिक में सारे बोल के. नहीं, बिल्कुल नहीं. Within 1-2 hours, the problem is solved. You go back to your hostel, you go back to your room, and you get a good sleep. Okay. Back to normal day next day. This is how well they have maintained everything. This is how nicely they are functioning. It's all seamless, sir. कुछ friction नहीं है, कुछ नहीं है. आराम से हम खुल के बात कर सकते हैं इनके साथ. Okay. Even with Prasad sir, even with Harish sir, we can directly go and tell, sir, this is our problem. Please kindly provide us a solution. And moreover, the same response I'm getting from my students as well. Okay. విత్ వన్ కాల్, ఒక్క కాల్ చేసి ఒక షోలో పార్టిసిపేట్ చేస్తాం అన్న, అతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది, అసలు నలవలేడు. కాకపోతే నాకు తెలియదు, నాకు ఆ మాట చెప్పలేదు. నేను ఒకవేళ అలా ఉంటే నేను రమ్మని చెప్పేవాడిని కాదు, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకున్నప్పుడు స్టిక్ తోటి నడుస్తున్నాడు. ఎందుకు స్టిక్ అంటే ఇలా మరి చెప్పాల్సింది కదా, మనం పోస్ట్ పోన్ చేసుకుని, లేదు సార్ జియోమెడి గురించి మీ గురించి నేను వస్తా అంతే. ఇక్కడ నుంచి మన మంగళూరు నుంచి నిన్న నైట్ ఫ్లైట్ లో వచ్చాడు. జియోమెడి గురించి కాల్ ఫ్రాక్చర్ అయిందని ఏది పట్టించుకోను, మీరు రమ్మన్నారు వస్తా, నా రియల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చెప్తా. సో అది నా బాధ్యత అని చెప్పి, ఒకవేళ కాల్ ఫ్రాక్చర్ అయిందంటే, లెగ్ ఫ్రాక్చర్ అయిందంటే నేను రమ్మని చెప్పాను. ఎందుకు ఇబ్బంది పెడతాం? అంత బిజీ షెడ్యూల్లో, అటు అంత పెద్ద కాలేజీలో, అటు ఎండి రేడియాలజీ పోస్ట్లో ఆయనకు 40 hours కంటిన్యూగా డ్యూటీ ఉండనట. అది కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిండు. 40 hours అసలు నిద్రపోలేదు. 40 hours కంటిన్యూస్ డ్యూటీ, ఎండి రేడియాలజీ, అతని పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్ని వదిలిపెట్టి నా యూనివర్సిటీ గురించి మీరు అడిగినప్పుడు నేను ఒక్క అడుగు కూడా వెనకయ్యా అని చెప్పి వచ్చిండు. వచ్చిన తర్వాత చెప్పిండు, నేను 40 hours స్లీప్ లేదు కానీ మీరు పిలిచారని వచ్చిన. వచ్చిన తర్వాత చెప్పిండు, నేను ఆ స్టిక్ చూసి ఎందుకు కుంటున్నావు అంటే, ఎందుకు ఇలా స్టిక్ ఎందుకు కుంటున్నావు అంటే, నాకు ఇలా లెగ్ ఇంజురీ అయింది అని. మరి ఇవన్నీ చెప్తే పోస్ట్ పోన్ చేసుకున్నాను. లేదు సార్, మీరు కాల్ చేసిండ్రు, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు, నా యూనివర్సిటీ గురించి మీ గురించి చెప్పడానికి నేను ఎక్కడికైనా ఎప్పుడైనా సిద్ధం అని చెప్పి నైట్ 11:30కి రిసీవ్ చేసుకున్నాను. నిన్న నైట్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది సార్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంత గొప్పగా ఉంటాయి, ఎంత క్వాలిటీగా ఉంటాయి అన్నది అసలు లైవ్లీ చూస్తూ ఉన్నాం మనం. ఏదో ఇప్పుడు మీరు ఉన్నారని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు, ఆయన అంత ఇబ్బంది ఉండి కూడా అది దాచి మరీ వచ్చాడంటే క్లియర్గా అర్థమైపోతుంది. సో और एक सवाल है डॉक्टर दर्शन भोंकर, सो आपका ट्रैक तो बहुत सक्सेस है, उधर गए पढ़े थे, एमबीबीएस सक्सेसफुली कंप्लीटेड, इधर आए और एग्जाम्स पूरे स्ट्रेट रैंक्स मार दिए और फेमस डॉक्टर फादर मुलर कॉलेज में एमडी कर रहे. अब तो रिकॉर्ड बहुत सक्सेस है, अच्छा है. सो आपका फ्रेंड्स के बारे में क्या है, उन्होंने भी सक्सेस है ना, कुछ Sir, रास्ता बदल गए? there is a saying, sir. There is one family you're born in, there is another family you make. I was born in family in Belgaum. I made another family in Georgia. The one family that you make outside of your own family, that family is very important in your life. We're a group of 5 friends. I want to name all of them and what they are doing right now. By the end of the talk, I'll make sure that ये जो हम 5 लोगों ने किया है, the things we are doing right now, what we have achieved, it's almost impossible as a group to achieve, especially for an FMG, for a foreign medical graduate. I would start with
Dr. Mayank. We were 5 of us. 5 लोग थे हम. साथ में रहे हम. साथ में खाना खाए. We have done everything together. We Okay. have been together from age of 17 to age of 24, 25 together. We have seen each other. 5 फ्रेंड्स भाग्यलक्ष्मी तरफ से आए. Most of us, 3 of us had come from Bhagyalakshmi and other 2 have come from other. Okay. But after coming there, we were a family. We 5 of us. First is Dr. Mayank Kamani from Gujarat. Right now he's in USA, Illinois. He has cleared USMLE, medical licensing exam of US, one of the toughest exam. He has cleared both the steps and he got placed into family medicine, which is, this happens in only the medical population. People in India also die to go to US to be a doctor there. Yes. Can you imagine that person is doing his second year of residency there? That is Dr. Mayank. Second is Dr. Rakesh. Has cleared PLAB. PLAB is for UK. He's cleared both the steps. He's got his registration. He'll be going anytime soon to UK, Wow. which is almost another Wonderful. impossible thing. Third is Dr. Jaideep. Jaydeep. Dr. Jaideep. Okay. He has done amazingly well. Right now, 20 days back, he has joined AIMS Mangalagiri. ఎయిమ్స్ James మంగళగిరి. Mangalagiri. Oh, great. He's doing MS General Surgery there. Hmm. He got a rank of, if I'm not wrong, 1,500 in Okay, INSF. okay, nice. He's right now, AIMS, getting into AIMS is everyone's dream. Yes. You know what AIMS is. Oh, He's doing MS General Surgery there. yes. Fourth is my abroad friend, Dr. Shahab. He's from Dubai. He's right now working in Iran. He's doing exceptionally well there. And fifth is Dr. Parth. He's working as a casualty medical officer in Gujarat. So for 5 of us to get along and to encourage each of us, and right now in a position where we are proud, sir. We are proud of each other. We actually look at each other. Today's Friendships Day. आज ना सुबह सुबह मेरे को मैसेज मिला उनका, Hmm. and we gave each other update what is going on. उनको पता है I'm here. They all are working. One is in USA, one is in UK. सब अपने अपने टाइम जोन में. But Right. time again, एक मैसेज आता है ग्रुप में and we get a video call. We come together and we discuss every time about Georgia, about Geomedi University, about our teachers, about Georgia. Every time, whenever we talk. And this is not rare. Once 2 हफ्ते में एक बार तो बात होता ही है. Okay. And majority हमारा टॉक हमारी यूनिवर्सिटी के बारे में है. That is what impact that university has put on us. Oh. 6 साल पढ़ाई करे थे ना, एक्सपीरियंस पूरे शेयर कर लेते हैं. बिल्कुल sir. The impact what we have got from that university. Yes, very Right nice, now, very nice. whatever position we are in, however successful we are, I'll give 70% of what this is for the universities. 30% I'll give it as our hard work, but 70% the way they have nurtured us to Nice. come to that position, right? Okay. Now you can tell by what I've told you in this 5 cases. आप बता सकते हो by yourself what the education system can be. यार बहुत अच्छे है, बहुत अच्छे है. 5 people, US में, yes, UK में. 5 people, 5 different exam have Yes, aced, Mangalagiri. Wonderful. have aced in all of it. Okay. We have just not stopped with FMG. Okay. We have completed one of the most difficult exams ever to be in the whole world. And to all the parents out there, because my father was also a parent back then when he wanted Yes. to send me. I request all of you all not to be scared, not to worry about what if. What if, that sentence comes, right? What if? There are 2 ways, either negative or positive. I feel always think about the positive things. Okay. What if I clear AIMS? What if I get a radiology seat? What if I go to USA? What if I go to UK? हो गया ना? Yes. We are all up there. Positive. I feel what has happened is exceptional, and what our university done for us is more than that. Okay. So Dr. Darshan Ponkar, so जो स्टूडेंट्स सर MBBS एक ड्रीम, उधर जाके जॉर्जिया जाके पढ़ना बहुत लोगों को थोड़ा आसान होता. एक्चुअली पेरेंट्स को बहुत डर था दिल में, सर बच्चों को ऐसा भेजना क्या, 6 साल क्या होता पता नहीं. सो पेरेंट्स के बारे में उसको डर को दूर करने के लिए, उनमें कॉन्फिडेंस बिल्ड करने के लिए आप क्या बता सकते हैं? So confidence build करने के लिए अभी actually I'll tell you one thing, sir.
I cannot vouch for other universities. For my university, I can tell you, I am a live example. I've given you live example of my friends. I'm sure that if you're sending your kid, आप अपने बच्चे को भेज रहे हो, by the end of 6 years, he would not want to come back. He will for sure, मैं लिख के देता हूँ, if he has followed whatever the teachers have told. Always there is an exception, but मैं majority का बोल रहा हूँ. When you talk about foreign medical graduates, the majority is hard to clear FMG. उनको दिक्कत होता है FMG clear करने में. But when I'm talking about my university, the majority passes FMG in their first, second attempt. So I'm telling that एक बार आप जाओ. I'm not telling give it a try. I'm telling be sure and go there. Rest assured, you won't be disappointed. Definitely you won't be disappointed. If there's anything, FMG तो छोड़ो, आगे का एग्जाम भी आपका बच्चा क्लियर करके आएगा. That is what confidence I have in that university. సార్ ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చేసారు అప్కమింగ్ స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, డాక్టర్ దర్శన్ బాబు గారు. సో ఫైనల్గా మీరు చెప్పండి సార్, 21 years నుంచి మీరు చూస్తూ ఉన్నారు, పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు, వాళ్ళు సాటిస్ఫాక్టరీ చాలా కనిపిస్తూ ఉంది. ఇంకా ఏంటి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది జార్జియాలో, ఇంకా ఎలాంటి సర్వీసెస్ మీ నుంచి రాబోతా ఉన్నాయి? అంచెలంచెలుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జార్జియా విషయంలో పెరగడమే కాకుండా ఈ ఎస్పెషల్లీ వేరే యూనివర్సిటీస్, మేము వేరే యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వేరే యూనివర్సిటీస్ ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా లెవెల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీస్ కూడా పంపించడం జరిగింది. కాకపోతే ఎవరైతే ఖచ్చితంగా నేను స్టడీస్ మీదనే ఫోకస్ చేస్తా అని ఖచ్చితంగా మెంటల్గా ఫిక్స్ అయిపోయి నేను అదర్గా వేరే విషయాల్లో డైవర్ట్ కానీ, డీవియేషన్ కానీ, డైవర్సిఫైడ్ ఇలా కాకుండా ఉండాలి, ఎడ్యుకేషన్ మాత్రమే కావాలంటే జియోమెడి ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ టు స్టడీ మెడిసిన్ ఫర్ షూర్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు స్టూడెంట్స్కు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఖచ్చితంగా సమ్హౌ దే విల్ ఎంగేజ్ యూ టు స్టడీ. అంటే ఏదో విధంగా ఎంగేజ్ చేస్తారు. క్లాసెస్ కావచ్చు, లేకపోతే ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే అసైన్మెంట్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, విఆర్ టెక్నాలజీ కావచ్చు, వాట్ ఎవర్ ఏదో విధంగా ఎంగేజ్ చేస్తారు. మొత్తానికి చదువులో ఎంటర్టైన్మెంట్ లాగా చదివిస్తారు కానీ అదర్ ఎంటర్టైన్మెంట్స్లో ఎక్కువ వీళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. ఎందుకంటే అక్కడ మిగిలిన వాటి విషయంలో వాళ్ళు డిస్ట్రాక్షన్ కానీ డీవియేషన్ అవుతే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏదైతే అవుదాం అనుకున్నారో, పీజీ డాక్టర్ కావచ్చు, అలా అవుదాం అనుకుంటారో వాటిలో ఫెయిల్యూర్ అనేది ఎక్కువ ఛాన్సెస్ వస్తుంది. సో యూనివర్సిటీ జియోమెడి ఏంటంటే మీంట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ మెడిసిన్ తప్పించి ఇంకొక వేరే డిపార్ట్మెంట్ ఉండదు, వేరే మనుషులు కనబడరు, వేరే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ లేకపోతే లా కావచ్చు, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇతరాత్ర కోర్సెస్ సంబంధించిన ఎవరు కూడా మనుషులు కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరు ఉండరు. మనకి ఏది కావాలనో అది మాత్రమే ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కాదు. ఒకసారి యూనివర్సిటీలో ఎంటర్ అయిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా వైట్ ఆప్రాన్స్ తోటి ఇటు ఫ్యాకల్టీ కావచ్చు, టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మొత్తం ఇటువంటి వాతావరణం ఉంటుంది. సో ఈవెన్ అక్కడికి యూనివర్సిటీ జియోమెడిలో జాయిన్ అయిన తర్వాత నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళకు అనవసరమైన ఫంక్షన్స్ అటెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదో జనరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. జనరల్ యూనివర్సిటీస్ లోపల ఎవరి ఫంక్షన్ అయినా వీళ్ళు అటెండ్ చేయాల్సిందే. ఎవరి ఫ్రెషర్స్ పార్టీ అయినా, ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ పార్టీ, అగ్రికల్చర్ ఫ్రెషర్స్ పార్టీ, లా ఫ్రెషర్స్ పార్టీ. సో ఒకసారి యూనివర్సిటీలో మనకు ఒక ఫంక్షన్ జరుగుతుంటే అందరు కూడా డిస్టర్బ్ అవుతారు. ఫంక్షన్ కన్నా ముందు, ఫంక్షన్ తర్వాత. ఆ ప్రాబ్లం యూనివర్సిటీ జియోమెడిలో లేదు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఒకటి ఫ్రెషర్స్ పార్టీ జరిగింది అంటే అది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. 1 year వరకు వాళ్ళకి క్లోజ్. 1 year తర్వాత ఫేర్వెల్ పార్టీ, కాన్వకేషన్, ఫేర్వెల్ పార్టీ ఇది ఉంటుంది. సో మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ వేరే కోర్సెస్ వల్ల కావచ్చు, వేరే డిస్టర్బెన్స్ వల్ల కావచ్చు, వేరే ఫంక్షన్స్ వల్ల వీళ్ళు డివియేట్ కారు. ఓన్లీ స్టడీస్, మెడికల్ స్టడీస్. కాబట్టి ఇటువంటి సక్సెస్ స్టోరీస్. అందుకని అంత ధైర్యంగా లాస్ట్ వీక్ అనుకుంటా డాక్టర్ సంజీవ్ మీనన్ వీళ్ళ సీనియర్, అతను హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్. అంతకన్నా ముందు ఐశ్వర్య శర్మ మన హైదరాబాద్ నుంచి యూకేలో ఫ్లాప్ 1 ఫ్లాప్ 2 క్లియర్ చేసిన వాళ్ళు, అనుషా ప్రభు కావచ్చు, లేకపోతే ఇలా ఎన్నో, మోహిత్ పంజవానీ కావచ్చు. మీకు యువర్ క్లాస్మేట్ ఉన్నా మోహిత్? All my seniors, me, Sanjeev, Mohit were in the same house for first 3 years. సో వీళ్ళందరినీ కూడా together, sir. వీళ్ళందరూ కూడా సింగిల్ కాల్. రెండోసారి రిక్వెస్ట్ చేయలేదు నేను. ఒకసారి కాల్ చేసి పాసిబుల్ అవుతుందా ఒకటే అంటే నేను టికెట్ పంపిస్తున్నా సార్, అంతే. ఇంకోటి డైరెక్ట్ టికెట్ వచ్చేస్తే నాకు టికెట్ పంపిస్తున్నా సార్, మీరు అరేంజ్ చేసుకుని అకార్డింగ్లీ అని చెప్పేసారు తప్పించి రా బాబు వస్తావా రావా అటువంటిది లేదు. సో ఆ విధంగా అంటే ఈవెన్ మా ఆఫీస్లో కూడా పంజాగుట్ట సోమజూడ సర్కిల్ ఆఫీస్లో కూడా మా స్టాఫ్ అందరూ ఫ్యామిలీలా ఉంటారు, నా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్యామిలీలా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యారేజెస్కి నేను అటెండ్ చేయడం, మాదేమని ఉంటే వాళ్ళు రావడం, ఇలా ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం మనుషులు, మనకు అందరికి ఎమోషన్స్ ఉంటాయి. అనుబంధంగా ఉంటారు కాబట్టి 21 years నుంచి సక్సెస్ గా కొనసాగుతుంది మీ
2016 బ్యాచ్కి సంబంధించి ఒక మా స్టూడెంట్ ఒక అమ్మాయిది పేచేటి అమృతవర్షిణి అమ్మాయి పేరు దానం నాగేందర్ సార్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ 2026లో మొన్న మేలో జరిగింది. ఓకే. మేలో జరిగినప్పుడు 2016 ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ మొత్తం మాతో సహా అక్కడ ఫోటో దిగాను. ఆ మ్యారేజ్లో చూస్తుంటే ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి అందరూ 10 సంవత్సరాల వాళ్ళకు మార్పులు జరిగినాయి చూస్తే అప్పుడప్పుడు నవ్వొస్తుంది. 10 సంవత్సరాలు ఆ పెళ్లి వేదికగా సక్సెస్ఫుల్ స్టోరీస్ కనిపిస్తాయి మీకు. అలా అందరూ అంటే ఒకప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరు కలిసి ఫోటో జార్జియాలో దిగిన ఫోటో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి సేమ్ అదే పర్సన్స్ అదే స్టూడెంట్స్ అదే నేను ఆ ఫోటో దిగిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి అందరము గత అనుభూతుల్ని జార్జియాలో ఎలా చదివినారు ఎలా వెళ్ళినాం అసలు ఎవరెవరు ఎలా నాకు కనెక్షన్లకు వచ్చిండ్రు ఎవరెవరు ఒక రెఫరెన్స్ ద్వారా కావచ్చు ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కావచ్చు ఒక న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు డిఫరెంట్ అందరు వచ్చి ఒకే ప్లేస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీ కంప్లీట్ చేసుకొని ఒక మ్యారేజ్ అటెండ్ చేస్తే అంతకన్నా అనుభూతి ఇంకేం కావాలి సార్. సో ఫస్ట్ నుంచి కూడా మేము భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించినప్పటి నుంచి కూడా ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి కావాల్సిన ఒకే ఒక కోర్సు దొరకని కోర్సు టఫ్ ఉన్న కోర్సు కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కోర్సు డబ్బులు ఎక్కువ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన కోర్సు ఎంబీబీఎస్ మాత్రమే. అందరికలా బైపీసీ వాళ్ళది ఎంబీబీఎస్ చేద్దామని. ఎంబీబీఎస్ వాళ్ళకు కాంపిటీషన్లో దొరకపోవడము లేకపోతే మధ్యతరగతి కుటుంబాలకు కోటిన్నర ఇప్పుడున్న పరిస్థితిలో కోటిన్నర 2 కోట్లు ఇక్కడ ఫీజు రూపంలో డొనేషన్ రూపంలో పెట్టాల్సిన వాళ్ళకు అంత కేపబిలిటీ ఉండకపోవడం. సో అటువంటి దానికి అంటే ఇక్కడ ఏది దొరకదో దాన్ని మాత్రమే ఫోకస్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఓన్లీ మెడిసిన్ ఇంకేది లేదు. సో తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడున్న కాలేజెస్ కంటే కూడా మా కాలేజెస్ పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపెడుతున్నది. మీకు ఇటువంటి రెఫరెన్సెస్ ద్వారా ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలంటే జియోమెడి జార్జియా అలా ఫస్ట్ నుంచి కూడా జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడం. ఫీజు కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు $2,750 పర్ సెమిస్టర్ అంటే దాదాపుగా 2.5 లక్షలు పర్ సెమిస్టర్ లాగా ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 5 lakhs యావరేజ్గా పే చేసుకుంటూ పోతే ఎంబీబీఎస్ అయిపోతుంది. అందులో ఇప్పుడు టోటల్ బడ్జెట్ వచ్చేసి మీకు 28-29 lakhs +- 1 or 2 lakhs డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషను. మనకు 28-29 లక్షలు +- 1 or 2 lakhs అంటే అది ఇక్కడ కాలేజీలో 1 సంవత్సరం ఫీజు కూడా కాదు. అక్కడ ఎంబీబీఎస్ మొత్తం అయిపోతుంది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా ఎందుకు నేను ప్రిఫర్ చేయమని ప్రతిసారి నేను ఏం చెప్తానంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ. యూరోపియన్ యూనియన్ సైన్ చేసిండ్రు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. 5 hours లోపల రీచ్ అయిపోవచ్చు. ఫుడ్ నార్మల్ ఇండియన్ ఫుడ్ అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడ ఏది క్వశ్చన్స్ ఉంటాయి కదా చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళ ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అది చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము మన స్టూడెంట్స్కు ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. మేము ఏ కంట్రీ చేసినా ఏ యూనివర్సిటీ చేసినా మా ఓన్ హాస్టల్స్ ఉంటాయి. మా కేర్ టేకర్స్ మేనేజర్స్ కుక్స్ అందరు ఉంటారు. మనం ఏదైతే ఇక్కడ తింటామో ఎందుకంటే ఇనిషియల్గా 17-18 yearsలో వేరే కంట్రీకి వెళ్ళిన సడన్గా అక్కడ ఉన్న ఫుడ్కి వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటే కష్టం అవుతుంది. కాబట్టి మా కుక్స్ తోటి మా కేర్ టేకర్స్ తోటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతున్నది. మనం తింటున్న ఏదైతే టిఫిన్స్ ఉన్నాయో ఇడ్లీ వడ దోశ పూరి ఉత్తప్ప మైసూర్ బజ్జీ ఇవే టిఫిన్స్ ఉంటాయి. మధ్యాహ్నము ఈ డిన్నర్ వచ్చేసి వైట్ రైస్ వెజిటబుల్ కర్రీస్ వీక్లీ 4 to 5 times నాన్ వెజ్ అందులో సండే కంపల్సరీ బిర్యానీ. ఇలా సిస్టమేటిక్గా వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు పూర్తి బాధ్యత వహిస్తాం. అంటే ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత వహిస్తాం. వాళ్ళు డిగ్రీ తోటి మాకు కనబడాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు డిగ్రీ కాన్వకేషన్ తోటి మా దగ్గర వచ్చి ఒక ఫోటో దిగాలి. లేకపోతే వాళ్ళు కనీసం ఒక వాట్సాప్ రూపంలో సార్ మీ ద్వారా వెళ్ళడం వల్ల నేను ఒక డాక్టర్గా తిరిగి రాగలిగినాను, కనీసం ఒక పాజిటివ్ మెసేజ్ రిసీవ్ కాగలగాలి. సో ఆ విధంగా వెళ్తున్నారు, వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. ఇదొక ప్రొసీజర్. ఇది కంటిన్యూగా జరుగుతున్న విషయమే తప్పించి కొత్తగా స్టార్ట్ అయిన విషయం కాదు. డాక్టర్ దర్శన్ బుంకర్ ఫైనల్ क्या बोलते हैं? I actually want to add few more things about Georgia, sir. Okay. In Georgia is इतना beautiful place है ना, लोग यहाँ से ना उधर जाते हैं ट्रिप के लिए. If you are getting a chance to stay in such country and work and study for 6 years, why not? It's one of the most beautiful countries, sir. क्योंकि ना वो जो एरिया आता है ना, it's among the Caucasian mountains. इतना ब्यूटीफुल होता है that people from here are wanting to go there just for a trip. Okay. If you're getting a chance there कि आप वहाँ पे इतना ब्यूटीफुल एरिया में बैठ के ना पढ़ाई करो, that too that high quality education, and don't worry about other things. क्योंकि ना अभी जिस तरह से I've seen Georgia build up, I've seen my university build up, क्योंकि मैं वहाँ से ना 2017 से 2023 तक था. That
phase was like the peak phase जहाँ पे सब growth हुआ है. I've seen how my university is built, how the education system has increased, has become the quality of top notch. क्योंकि वहाँ पे you're getting everything sir. जो आपको इंडिया में चाहिए ना, सब मिलता है. Every I think every एक 5 किलोमीटर रेडियस में आपको एक इंडियन सुपर मार्केट मिलेगा. Can you believe it? सच में? You'll get whatever the food in India जो चाहिए ना आपको, जो आप there are so many things जो इंडिया में नहीं मिलता वहाँ पे मिलता है. सर हमको we get even vegetables of India, भिंडी, okra, we get that. Okay. We get any food you think that you know you crave for when you're in a foreign land about Indian food, you will get it. Rest assured. क्योंकि ना वहाँ पे as sir said, food is not a problem. They have arranged mess, they have arranged food, and it's like you know a typical Indian food. ऐसा नहीं है कि बाहर है तो खराब होगा, नहीं. Exact same taste as India. You go, there are restaurants. आपको जितना इंडियन रेस्टोरेंट चाहिए सब मिल जाएगा. And moreover to top off, आपने पूछा था about, I forgot to add one thing about how to give confidence to parents कि कैसा भेजे, like you know how to send them. You know our university provides one thing sir, that is they give FMG crash courses or they invite Indian lecturers, जो Indian lecturers who are working in the top platforms, NEET PG ये coaching platforms में, they personally invite them. वो वहाँ पे आके during our vacations they give us classes. Can you believe? वाह. We Great. have classes. Great thing. Yeah, during our vacation, I think they come for almost 10-15 days. 10-15 days में 3-4 सब्जेक्ट खत्म करके जाते हैं. Every year अगर 3-4 we have total of 19 subjects. Every year 3-4 subjects if they do it, we are done with almost 19 subjects by the end of 6 years. Okay. Almost 1 year is internship हमारा, and then after that you come out and clear exam. इसलिए it's not difficult to clear exam if you are doing it from Geomedi. Okay. Because they sir, it's not मतलब ट्रायल एंड एरर नहीं चलता है वहाँ पे. दे हैव प्लान्ड इन अ वेरी स्ट्रक्चर्ड वे सो दैट एक अगर बच्चा इफ इज गेटिंग इनटू दैट यूनिवर्सिटी बाय द एंड ऑफ 6 years he'll be confident enough to clear the licensing exam, that is the FMG, in his first attempt. ये सब सोच समझ के ही So I'm किया. looking at confidence. Yeah, because they have done it in a way that we don't have to put too much of our head. जो आपको चाहिए होता है ना वो एग्जाम क्लियर करने के लिए, everything is ready made, which is very rare. Teachers teach us according to the FMG. You know, I want to name few of my lecturers, by the way. I had one pharmacology lecturer of mine. Her name was Dr. Anna Archwad. She is legend. Let me tell you, she is legend. जो उन्होंने तब मेरे को पढ़ाया ना, I don't have to look back into that subject. इतना अच्छे से पढ़ाते हैं वहाँ पे. That impact is still there for me. When I had to study for my NEET PG, Yes. उस सब्जेक्ट को मैंने ना 1 या 2 दिन इतना ही पढ़ा है क्योंकि मेरा बेस इतना स्ट्रांग था ना. दैट इज व्हाट आई एम सेइंग. टीचर्स ओवर देयर, क्योंकि ना व्हेनेवर वी आर डूइंग समथिंग द बेस इज वेरी मच इंपॉर्टेंट, क्योंकि उसके ऊपर ही बिल्डिंग खड़ा होता है ना. Correct. जितना स्ट्रांग है ना कंक्रीट, दैट इज देयर जॉब. दे डू इट वेरी वेल. You can reflect it very nicely. I'm speaking it with so much confidence because I've been through it, I've seen it, and we have done it. So rest assured, parents should not worry too much. If there comes a time if you want to send your kid abroad, I will vouch for my university and I will say that by the end of 6 years, you will get a person, a lady or a gentleman who would take care of their parent, who would clear any exam which is in front of them. That is how this university shapes you and builds you. I've never been grateful for anything in my life more than this university. I love my university. Okay. What sir has told, I didn't think twice. I'm advised not to walk. I had a ligament tear, I had a tendon tear. I've come with a walker stick. Yes. I've not slept for 40 hours. Just one call I get, it's about my university. I didn't think twice. And also sir has been very kind. We originate from Goa. So we feel that Goan people don't like to go outside Goa. We try to stay within Goa. But I was wrong. Sir has given amazing hospitality for me. My flight was supposed to come by 11. Right. He waited for almost 40 minutes because it got delayed. Mm. He took me to his home. I had a very sound sleep. Fed me with amazing breakfast, what ma'am had made. And thank you, sir. He's been a very great host.
and Yes. he's a wonderful person, ఓకే. and I can vouch for it. Whatever it is, need not worry. At the end of the day, it is going to work out because it's all planned, it's all structured. आपको बस वहाँ पे रहना and you just have to follow what they say. It's very well structured, sir. It's not like haphazard नहीं है. वहाँ पे जाके clueless नहीं बनोगे आप. You go there, you exactly are told what exactly to be done. ఎస్. That's it. I'll tell you, you'll be a very confident person once you come out of that university. రైట్ సార్. చూసారుగా డాక్టర్ దర్శన్ భోంకర్ మాటలు వింటే ఈ వీడియో మొత్తం చూసినోడికి చాలా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆయనంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో అర్థమవుతుంది. యూనివర్సిటీ జియోమెడి గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో, అక్కడ 6 సంవత్సరాలు చదివాడు కాబట్టి అక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి ఆయన కళ్ళల్లో, ఆయన ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా నేను కూడా ఒక యాంకర్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీ పిల్లల్ని ఫారిన్లో చదివించాలి అనుకుంటే కనుక డెఫినెట్గా యూనివర్సిటీ జియోమెడి ఇస్ ద బెస్ట్ ఫారిన్ యూనివర్సిటీ. ఇది మాత్రం నేను పక్కా 100% చెప్పగలను. సో ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ గారు 21 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. సో ఇంతకంటే గొప్ప వ్యక్తి, ఇంతకంటే గొప్ప యూనివర్సిటీ దొరకదు అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి క్లారిటీ. సో డెఫినెట్గా ఆ రకంగా ఆలోచించేయండి, మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు అందించండి. నిజంగా నాకు కూడా ఒక మంచి వీడియో చేసిన ఫీల్ కలుగుతుంది సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ దర్శన్ భోంకర్. Thank you, sir. Thank Thank you.